Oh God, what a spectacular performance by all the students of Don Bosco Gunadala. Oh God, చిన్ననాటి ఆనందాలు మళ్ళీ మనతో రావు, మనతో అవి ఉంటే ఇంకంతే చాలు అని కన్నీళ్ళు తెప్పించారు. అదే కన్నీళ్ళు తుడుచుకునే సమయానికి ఇంకా అయిపోయింది ప్రోగ్రామ్స్ అనుకుంటే అందరూ కలిసి, అంటే ఆల్ టీమ్స్ కలిసి నాటుతోటి ఒక్క నిమిషం ఉర్రూతులూగించారు. సరే, స్టూడెంట్స్ ఇంత ఫెంటాస్టిక్గా చేశారు అని ఆనందించే లోపు ఇద్దరు టీచర్స్ వచ్చి జాయిన్ అయ్యారు. ఓ గాడ్, వాట్ అన్ ఎనర్జీ యూ పీపుల్ హ్యావ్. ది ఎనర్జీ ఆఫ్ ద టీచర్స్ హ్యాస్ స్ప్రెడ్ in the hearts as well as bodies of all the students of Don Bosco on this annual sports day of Don Bosco Gunadala 2025. What a spectacular performance really. Start chesindi Almighty ki prayers tho, tarvata flag hoisting chestu, national anthem aalapistu, patriotic feelings tho start cheste, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్స్ కాస్త డాన్ బోస్కో స్కూల్ సాంగ్ తోటి ఒక రెస్పాన్సిబిలిటీ, డివోషన్, లాయల్టీ టువర్డ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ టీచర్స్, దాంతో సెకండ్. ఆ తర్వాత అగైన్ ఇట్ హెస్ స్టార్టెడ్ విత్ ద డివోషన్ టు ది గాడ్. కార్తీక మాసంలో శివుణ్ణి పార్వతీదేవిని ఆహ్వానించారు, పైనుంచి వాళ్ళిద్దరు వచ్చారు. సో ఆ డివోషన్లో ఒక్క నిమిషం కార్తీక మాసం శివుణ్ణి చూశాను, పార్వతీదేవిని చూశాను అని చాలా డివైన్ ఫీలింగ్ తోటి ఆనందిస్తున్న సమయంలో వెంటనే ఇంకొక పర్ఫార్మెన్స్ వచ్చింది, ఆ కల్చరల్ డాన్స్. చాలా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఆ తర్వాత డాన్స్ ఒక్కటే కాదు, మేము డాన్స్తో పాటు స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా యాడ్ చేస్తామని డంబల్స్తో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది కూడా మళ్ళీ మంచి మంచి తెలుగు సాంగ్స్, మూవీ సాంగ్స్, కొంచెం పాతవి అంటే మేము ఎంజాయ్ చేయదగ్గవి. ఆ తర్వాత డంబల్స్తో చాలా బాగా చేశారు. అంటే బ్లాక్ డ్రెస్సెస్లో వచ్చారు విత్ బాల్స్. ఓ గాడ్, వాట్ ఎ స్ప్లెండెడ్ పర్ఫార్మెన్స్ ఇట్ వాజ్. ఐ వాజ్ జస్ట్ ట్యాపింగ్ మై ఫీట్, క్లాపింగ్ మై హ్యాండ్స్, ఐ కుడెంట్ రెసిస్ట్ ఇట్. తర్వాత మళ్ళీ నేనే అనుకున్నాను, సరిత యూనిఫామ్లో ఉన్నాము, మరీ ఎక్కువ ఎక్సైట్ అయితే బాగుండదు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్మోస్ట్ డాన్స్ చేస్తుంది అనుకుంటానేమో అని ఐ జస్ట్ రెసిస్టెడ్ మై సెల్ఫ్. దెన్ కేమ్ అనదర్. ధర్మము అధర్మం పైన దండయాత్ర చేస్తే ఎట్లా ఉంటుంది అని రెడ్ అండ్ బ్లాక్, yellow అండ్ బ్లాక్ వచ్చారు. దే హ్యావ్ గివెన్ అనదర్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. జుట్లు వదిలేసుకొని వచ్చారు, ఏంటిది అనుకున్నాను. తర్వాత దే హ్యావ్ డిస్ప్లేడ్ ఆల్వేస్ ధర్మ విన్స్ ఓవర్ అధర్మ, వాట్ ఎవర్ మైట్ బీ ద ఛాలెంజెస్, అండ్ వీఆర్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజ్ విత్ అ స్మైల్ ఆన్ అవర్ ఫేస్ అండ్ డిఫీట్ అధర్మ. దట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ డాన్ బాస్కో అని స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చూపించారు చిన్ననాటి ఆనందాలకి మళ్ళీ రిటర్న్ రావు, అంతే లేని ఆనందాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ చిన్ననాటి జ్ఞాపకాలే. దేవుణ్ణి మేమేమన్నా కోరుకోగలిగితే, దేవుడు మా ముందుకు వస్తే ఆ చిన్ననాటి రోజులు మళ్ళీ ఇవ్వమని మాత్రమే కోరుకుంటాము. ఆ అంతే లేని ఆనందాలు మళ్ళీ రావు. అవి మనతో పాటు వెంట వస్తే అంతే చాలు అని చెప్పి ఒక్క నిమిషం దే మేడ్ మీ వెరీ నాస్టాల్జిక్. I could recollect all my school days of Atkinson Higher Secondary School, including my headmistress, Reverend Sister Stella. 1994 10th passed out from Atkinson Higher Secondary School, Vijayawada. It's a pride moment for me. Seeing all angels clad in white makes me very, very nostalgic to see all the sisters as well as fathers. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలని ఇక్కడ చేసినటువంటి పర్ఫార్మెన్స్, మా చిన్నప్పుడు నేను సిస్టర్ స్టెల్లా ఆమె కేన్ పట్టుకొని వాక్ చేస్తున్నటువంటి లయనెస్ని ఒక్కసారి నాకు గుర్తుకు తెచ్చింది. అరే, వాట్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ అని అనుకునే లోపు ఆల్ ఆఫ్ దెమ్ సాట్ హియర్. ఓ, ఇంకా అయిపోయినాయి పర్ఫార్మెన్సెస్ అనుకుంటే మళ్ళీ దే హ్యావ్ స్టార్టెడ్ విత్ నాటు పర్ఫార్మెన్స్. ఓ గాడ్, హ్యాట్స్ ఆఫ్ టు దోస్ హూ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ దీస్ కల్చరల్ ఈవెంట్స్.
As a police officer, really it made my day. My heart filled with lot of emotions, lot of happiness, lot of steps, lot of dance, lot of music, lot of recollections and whatnot. At this outset, with my good morning wishes to all the dignitaries on the dais, to all the teachers, all the fathers, sisters, proud parents, as well as students, media, whoever. Ee good morning wishes toti. First, I would thank Reverend Father Bhaskar, the principal of the school, who has cordially invited me and repeatedly reminded me for make my presence felt on this national sports, on this annual sports day of Don Bosco Gunadala 2025. You not only invited me as a chief guest here, Father, you gave me an opportunity to recollect all my childhood days and to beat with the steps of your students here along with the teachers. What sort of energy you people have, really. సారీస్ వేసుకొని డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్లాన్ లేకుండా ఆ స్టూడెంట్స్ ఎనర్జీ తోటి మీరు కూడా సింక్ అయ్యి మమ్మల్ని ఆ ఎనర్జీలోకి తీసుకొని వచ్చి, సరిత నువ్వు యూనిఫామ్లో వచ్చావు, యూనిఫామ్లో ఉన్నావు, కొంచెం రెసిస్ట్ చేసుకో అనగలిగే అంత బీట్ తీసుకొని వచ్చారు. ఇంత ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ఫాదర్ భాస్కర్, ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. మై వార్మ్ విషెస్ టు ఆల్ ది guests of the day. Father Michael Francis, he has again recollected all his childhood days. He is repeatedly reminding me of all his nostalgic feelings sitting right beside me on my right when I was sitting. My wishes to all the Reverend Fathers here, the other guests of the day, Reverend Fathers Suresh Garu, Prakash Garu, Sandeep Garu, Chinnappa Garu, as well as another guest, Mr. Venkatratnam Garu, Raju Garu. I'm sorry if I've forgotten some names. And also all the reverend sisters here and proud and energetic teachers and parents. Once again, my warm good morning wishes to all of you. At the outset, I really thank all the young and energetic, bright, beautiful, colorful boys and girls of Don Bosco School, Gunadala, for not only making us so happy, so excited, so joyous, but also making us more nostalgic. We could recollect all my childhood days, me especially. I could recollect my group of Red built to win, Sacred Hearts. Mine was Sacred Hearts, St. Angeles, St. Michael, St. Anne's, red, blue, yellow, green, pink. That was my school days colors. I could recollect all those. I thank all the students here and my wishes on your annual Sports Day 2025. Sports Day is not just a day of winning or breaking records. Sports Day is your determination, your energy, your courage for participation, your dedication for the training, as well as your enthusiasm for showing your excellence of the day. So I congratulate all the participants who have participated in this annual Sports Day 2025. Because without such participants, we can never ever make anyone winners, or for that matter losers, who would be the winners of tomorrow. Atlane, I also would like to remind you, would like to share my joyous moment here on this occasion of annual Sports Day of Don Bosco 2025, the pride moment which made the entire nation so happy, so excited, so joyful on the occasion of our Women's World Cup Cricket 2025 being won by women clad in blue. Women clad in blue. That sort of inclusivity. The women clad in blue have not only broken the barriers, but they have also challenged the stereotypes against women. And they have also proved that given an opportunity,
women can prove their excellence in all walks of life. It may be from classrooms to stadiums, as well as from laboratories to leadership. Classrooms nunchi stadiums varaku ekkadunna women can prove their excellence. They can break the barriers, they can challenge the stereotypes, and they can lead the world ani prove చేసుకున్నటువంటి మన భారతదేశపు pride of India, all women in blue, we have to thank and congratulate them at the outset of this Don Bosco Annual Sports Day. Isn't it? Yes or no? Yes. Hip hip hooray to all the women clad in blue who made us proud, who made us pride. Hip hip. Hip hip. Hip hip. Thank you so much. Coming to this sports day, sports are the mirror of life. Why they are mirror of the life? స్పోర్ట్స్ అంటే జస్ట్ మనం పార్టిసిపేట్ చేసామా, విన్ అయ్యామా, కప్స్ వచ్చినాయా, ఇంటికి తీసుకెళ్ళామా, సర్టిఫికెట్స్ని మన సర్టిఫికెట్ బ్యాగ్లో దాచుకున్నామా? నాట్ జస్ట్ దాట్. దే ఆర్ జస్ట్ మిరర్స్ ఆఫ్ అవర్ లైఫ్. వీ డిజర్వ్ టు టెల్ దట్ బికాస్ వీ హ్యావ్ సీన్ సఫిషియంట్ లైఫ్. 4 decades of life we have already seen. ఆ 4 decades of లైఫ్లో ఎన్నో కష్టాలు, ఎన్నో ఛాలెంజెస్, స్టీరియోటైప్స్, ఎన్నో బ్యారియర్స్, ఎన్నో moments of doubt, suspicion whether I can come up in life. ఎన్నో failures, ఎన్నో successes. Several failures we have seen, several successes we have seen too. And thanks to God for all our resilience, which is again the mirror of that sport. Sport teaches us such resilience, such perseverance, such ethics. Principle of the day started with his telling that sport teaches perseverance and resilience and చెప్పారు. స్థితి స్థాపకత, resilience. Whatever might be the failure which we have come across, if we have that perseverance, if we have that commitment, if we have that dedication, no problem, Father. If we have that spirit to again rise up to the occasion, our resilience manakunte, just లైఫ్లోనే కాదు, స్పోర్ట్స్లోనే కాదు, అకాడమిక్లోనే కాదు, మన ఎంటైర్ లైవ్లీహుడ్లో మనం పైకి రావడమే కాకుండా చాలామందికి ఒక రోల్ మోడల్గా ఉండొచ్చు అని ఒక పెద్ద లెసన్ నేర్పిస్తుంది స్పోర్ట్స్. దట్ ఈస్ ద రీజన్ స్కూల్లో నాట్ జస్ట్ కన్ఫైనింగ్ టు అకాడమిక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్, ఆల్ గుడ్ స్కూల్స్, సో పాపులర్గా ఉన్నటువంటి ప్రతి స్కూల్, nowadays for that matter all schools, they are giving equal importance to sports along with academics because sports are the mirror of life. కానీ పేరెంట్స్, టీచర్స్ చాలా వరకు ఇంకా కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది, మిగతా అవసరం లేదు అనుకుంటే అది పొరపాటు. ఎందుకు అంటే ఇందాక మనం చూసాం, అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది అని. ఆ విజయం సాధించాలంటే, ఆ విజయం సాధించేటటువంటి స్పిరిట్, మోటివేషన్ కావాలి అంటే స్పోర్ట్స్లో ప్రతిభ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కూడా అట్లాంటి ఛాలెంజింగ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతారు. అలా కాకుండా ఇఫ్ వి జస్ట్ కన్ఫైన్ అవర్ యాక్టివిటీస్ యాజ్ అ స్టూడెంట్స్ టు ఓన్లీ అకాడమిక్స్, వీ వుడ్ నాట్ హ్యావ్ దట్ రెసిలియన్స్, దట్ స్పోర్ట్స్మెన్షిప్, that perseverance, that team spirit, ఆ కాన్ఫిడెన్స్ మళ్ళీ ఎంత పైకి ఎదిగినా ఒదిగుండాలనేటటువంటి లక్షణం, ఆ హంబుల్నెస్, ఆల్ దీస్ వుడ్ డెఫినెట్లీ బీ టాట్ ఓన్లీ వెన్ ద స్టూడెంట్ ఈస్ ఆన్ ఫీల్డ్ ప్లేయింగ్ వాట్ ఎవర్ స్పోర్ట్ విచ్ హీ ఆర్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ క్యాన్ షో హిజ్ ఆర్ హర్ ఎక్సలెన్స్ ఇన్. So I really once again congratulate all the sports teachers of Don Bosco for not only encouraging all the students, including girls, no distinction between boys and girls, gender discrimination లేకుండానే ఈ స్పోర్ట్స్లో మీరు స్టూడెంట్స్ని నర్చర్ చేసుకున్నందుకు, చేసి ప్రూవ్ చేసుకున్నందుకు, ఇందాక కల్చరల్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేసినటువంటి స్టూడెంట్స్, టీచర్స్తో పాటు I also congratulate all the teachers of sports events of Don Bosco.
when I have entered into this campus, I could see students in band, red and blue, white cap. I was excited. I asked Father Bhaskar sir, sir, వీళ్ళందరూ కూడా మన స్టూడెంట్సేనా అని. Because I was from behind, they were moving before me. I could see only the back, not the face, because I was walking behind them. He told very, very proudly, yes ma'am, all of them are our school students. So I really congratulate all the band of Don Bosco for such spectacular performance. And when the march past was going on, I could see a girl giving a big beat of drums with lots of energy, to such an extent that I again recollected my school days drum beats, which made us just have that goosebumps felt. I congratulate her and her entire team of girls. Don't think that madam is just encouraging girls, but definitely I am supposed to do it, and I take the pride and responsibility in that. ఎవరండి అనింది గర్ల్స్కి ధైర్యం లేదు, దమ్ము లేదు, స్ట్రెంగ్త్ లేదు అని? One girl from Don Bosco and the girls behind her were beating the drums to such an extent that we couldn't resist tapping off our feet. Hats off to the team there. మీరు జస్ట్ డ్రమ్స్ కొట్టగలడం కాదండి, గర్ల్స్కి అవకాశం ఇస్తే ఏ రంగంలో అయినా ముందుండి మిగతా వాళ్ళని మా డ్రమ్ బీట్ మీద నాట్యం చేయించగలరు, పరేడ్ చేయించగలరు అని ప్రూవ్ చేశారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ. ఐ ఫీల్ ఇట్, ఐ టేక్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ యాజ్ అ లేడీ పోలీస్ ఆఫీసర్ to see all girls not only in sports but also in band. Chala bagundi. See, this 1 hour of this show has made us to learn so many things. As a parent, I learned so much. And of course, I am not blessed to have a girl child. God has given me 2 boys, though I have been very partial throughout my life, very, very favorite and towards girls, but God blessed me with 2 boys. అంటే దేవుడు చెప్పాడు, అమ్మ నువ్వు అందరూ మీకు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఉన్న ఆడపిల్లలందరూ నీ కూతుళ్ళు కానీ ఫీల్ అవుతావు కదా, ఇంకా చాలు నీ కూతుళ్ళు, ఇంకా 2 యాడ్ చేయొద్దు అని కొడుకులే ఇచ్చారు. అయినప్పటికీ కూడా నాకు ఇదొక లెసన్, గర్ల్స్కి ఆపర్చునిటీ ఇస్తే నాట్యం చేయిస్తారు, వాళ్ళు నాట్యం చేయడమే కాదు నాట్యం చేయిస్తారు అని. థ్యాంక్ యూ సో మచ్. యూ రియలీ మేడ్ మై డే. ఎంటైర్ బ్యాండ్ అండి, నాట్ జస్ట్ బ్యాండ్ ఇన్ బ్యాండ్ విత్ గర్ల్స్, బట్ ది ఎంటైర్ బ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎనర్జీ, రియలీ ఇట్ రియలీ మేడ్ మై డే. ఐ ఫర్గాట్ సో మెనీ థింగ్స్, మేడ్ మై డే. తర్వాత with flags, the entire team went, both a boy and a girl, head girl and head boy maybe. Yes, I have seen the pride on their faces when they were just passing the dais. Hats off to both the head girl as well as head boy, because you are the symbol of leadership, you are the symbol of pride of Don Bosco Gunadala. You are the motivating guide and torch bearer to your entire team of Don Bosco. My congratulations to both the head boy as well as head girl and his as well as her entire team, because you have shown the greatness of leadership, you carrying the flag of your school with pride as well as enthusiasm, energy and courage. It walks so many miles. It goes a long way in the history of Don Bosco. Next, as a police officer, I can definitely tell sports are not just physical activity. It gives you strength, both physical as well as emotional. This I deserve to tell even more loudly, because as a police officer, I have seen several cases where students end up in depression just because of their academic backwardness, depression just because they have failed in some subjects,
Depression because their parents had some financial, academic, financial, social, as well as other economic hardships. And I have also seen, we have been seeing several suicides being committed by innocent students when 10th standard results are announced, when intermediate results are announced. Not just as a police officer, but as a mother, my heart wept several times. Even last academic intermediate year appudu kuda repu results announce avvotunte mundu roje oka boy, he has succumbed to that pressure and he has ended his precious life. Our next day చూస్తే he passed out. ఎంత పెయిన్ ఉంటుంది. It is not just the loss to the family, it is loss to the nation, loss to the country, loss to the world. సో స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటే ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు ఇమోషనల్ స్ట్రెంగ్త్ కూడా మనం ఇవ్వగలం. ఆ స్ట్రెంగ్త్ ఇవ్వగలిగేది ఎవరన్నా ఉన్నారు అంటే అవి టీచర్సే. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్ to inculcate that spirit of sportsmanship. How many failures you end up in, but if your perseverance is strong, if you are resilient, you can just come up in life and not only prove yourself but also stand as an exemplary and example to several students or several people of your age group అని చూపించగలిగేటటువంటి సత్తా దేనికన్నా ఉంది అంటే అది స్పోర్ట్స్లోనే. సో ఐ హ్యావ్ టు వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ డాన్ బాస్కో ఫర్ సెలబ్రేటింగ్ దిస్ annual sports day 2025 with so many emotions as well as values. రీసెంట్గా నేను ఒక దగ్గర చూశాను, సంస్కార్ సే సక్సెస్ తక్ అని ఉంది ఒక దగ్గర. అంటే ఫ్రమ్ వాల్యూస్ టు సక్సెస్. అంటే ఇన్ ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు రీచ్ సక్సెస్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ వాల్యూస్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యువర్ టాలెంట్ అండ్ మార్క్స్ ఆర్ హార్డ్ వర్క్. మనిషికి ఓన్లీ టాలెంట్ ఉంటే సరిపోదు లైఫ్లో పైకి రావాలంటే, ఓన్లీ అకాడమిక్ మార్క్స్ ఉంటే సరిపోదు లైఫ్లో ఎక్సెల్ అవ్వాలంటే. He has to have those value additions, those ethics, that character. Values like discipline, which builds up consistency. Values like perseverance, which builds up strength in you. Values like honesty, which builds up trustworthiness in you. And values like compassion towards your peer group as well as society, which builds up పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్ యూ. ఈ 4 వాల్యూస్ ఎవరికైతే ఉంటాయో అకాడమిక్స్తో పాటు లైఫ్లో కూడా రాణించడంతో పాటు మిగతా వాళ్ళకు ఒక రోల్ మోడల్గా ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి బిల్ట్ అప్ నాట్ ఓన్లీ ఆన్ దోస్ అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ మార్క్స్ ఇన్ నంబర్స్, బట్ బిల్డింగ్ అప్ దోస్ వాల్యూస్ అండ్ ఎథిక్స్. బికాస్ it is only those values and ethics which makes us to be so strong as well as resilient and come up in all walks of life and excel as a good human being, adding value to the society as well as repaying back to the society. అలా ఉండాలి అంటే ఇట్లాంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రతి స్కూల్లోనూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. బికాస్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ సచ్ టైప్ ఆఫ్ స్కూల్ where we were taught not only academics but also values in life. And fourth important thing, I would like to congratulate all the proud parents as well as teachers, because you have taken up that initiative of nurturing the qualities, inbuilt qualities of your ward, your child as well as your student. చాలా మంది పేరెంట్స్ని మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటే చాలు ఇంక ఇవన్నీ వద్దు, ఇవి వేస్ట్, ఈ స్పోర్ట్స్ అన్నీ మనకు తినడానికి రాదు, దేనికి రాదు, అట్లా అనుకునేటటువంటి పేరెంట్స్ని చాలామందిని చూస్తాం. బట్ ద పేరెంట్స్ ఆఫ్ డాన్ బాస్కో హ్యావ్ టేకెన్ అప్ దట్ ఇనిషియేటివ్ ఆఫ్ నర్చరింగ్ దట్ చైల్డ్ ఇన్ యువర్ చైల్డ్, nurturing that sportsman in your child. I congratulate all those parents as well as teachers for making the school pride, the school proud. Tomorrow you make the country proud. ఇట్లాంటి పేరెంట్స్ ఉండబట్టే
ద గోల్డెన్ త్రో ఆఫ్ నీరజ్ చోప్రా కానీ, ద గోల్డెన్ బ్యాట్ ఆఫ్ పివి సింధు కానీ, లేదా మ్యారీకోమ్ కానీ, మల్లేశ్వరి కానీ, ఇప్పుడు నిన్న మొన్నటి విమెన్ క్లాడ్ ఇన్ బ్లూ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ యాజ్ వెల్ as టీచర్స్ ఆఫ్ డాన్ బాస్కో, and I thank once again all the dignitaries on the dais. I thank the principal of the school as well as management for inviting me, making me part of your annual sports day celebrations, making me very, very nostalgic, very, very emotional, tears in my eyes, goosebumps on my hand, and also strong dedication and commitment in my heart to continue my lifestyle of motivating young boys and girls. Thank you so much. Once again, my congratulations and best wishes on the occasion of Annual Sports Day of Don Bosco 2025. I take this as an opportunity to again recollect the golden words of Father of the Nation Mahatma Gandhi ji. A small body of determined spirits fired by unquenchable faith in its mission can alter the course of history. ఒక వ్యక్తి కానీ వ్యవస్థ కానీ తనివి తీరనటువంటి నమ్మకంతో అతను అడుగులు వేస్తే తను అనుకున్నటువంటి దారికి ప్రపంచ దిశని దశని మంచి వైపుకు మార్చగలడు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన వర్డ్స్ తోటి I congratulate, I pray God, all the bright young boys and girls of Don Bosco School should have a very long, healthy, prosperous, happy and successful long life. I once again wish all the teachers, the management as well as parents to have wonderful moments in your life and future. Dare to dream, strive to achieve. Thank you so much. Jai Hind.